వేడివేడిగా ఉంది, కొంచెం చాలా చాలా బాగుంది. మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ సో మచ్. ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 kg బాస్మతి రైస్కి 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే ఒక 2 times కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ వేసి. ఇంకా చికెన్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము. సింపుల్గా చేస్తున్నాను, అంత హడావిడి ఏం లేదు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఏదో అంటే మనం ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తుంది, ఇది ఇంతేయాలేమో అది అంతేయాలేమో అనేసి అదొకటి ఎక్కువ తక్కువ వేయడం వల్ల వచ్చేది కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా చేస్తున్నా, చూసి మీరు ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, అసలు చేయడం రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. మీరు చూస్తే ఖచ్చితంగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చా, ఇంత టేస్టీగా వచ్చిద్దా అంటారు. ఇప్పుడైతే చికెన్ని ఒక 2 times అయితే నేను మంచిగా వాష్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కొట్టించాను. 1/2 kgకి 1/2 kg వేసుకోవచ్చు, కేజీకి అండ్ కేజీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మన ఇష్టం. కొంచెం ఎక్కువ ముక్కలు కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఇంకా బాండి పెట్టేసుకొని ఇప్పుడైతే టీ కాగిచ్చాను కాబట్టి కొంచెం టీ అంటే పొంగింది, అందుకే పొయ్యి మీద పడ్డది. పొయ్యి గురించి పక్కన పెట్టండి. ఇంకా ఇప్పుడైతే బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేశాను. ఎప్పుడైనా కొంచెం ఇంకా ఎక్కువ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసేదాన్ని. ఈసారి ఇంకా సింపుల్ అనిపించింది. అంటే చేస్తూ మన చేయి కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు అయితే వేపి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేస్తే మంచి కలర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆనియన్స్ వేంపిన ఆయిల్లోనే మనము చికెన్ అనేది కలిపి పెట్టుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇంకా ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. 1/2 kg రైస్కే కాబట్టి నేను చాలా తక్కువగానే చూసుకుంటున్నాను. మీరు మీ ఇష్టము. కేజీకి అలా ఇంకా ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ షేడ్లోకి వచ్చాక ఒక మూతలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇట్లా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా అవ్వద్దు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్లో వేపితే ఏమైతే బాగా నల్లగా అయిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోనే నేను ఇంకా మిగిలిన ఆయిల్ని ఒక ప్లేట్లోకి అయితే ఒక కటోర్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లారేంత వరకు. ఇంకా చికెన్ అయితే కలుపుకుందాము. ఈ బాండీలోనే నేను చికెన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. నాకు అనిపించింది ఈసారి ఇంత అల్కగా చేస్తున్నాను ఏందా అనిపించింది అనమాట. చికెన్ అయితే ఇదే బౌల్లో వేసుకొని నేను తెప్పించింది చికెన్ కేజీ, అందులో కొన్ని తీసాను నేను కేజీకి. అందులో 1/2 kg మాత్రమే మన రైస్కి నేను తీసుకుంటున్నాను. 1/2 kg అయితే ఈ బాండీలో కరెక్ట్గా కుక్ అవుతుంది నాకు తెలిసి, అందుకని దీంట్లో అయితే కుక్ చేస్తున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ ఇంకోటి పుదీనా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా, పెరుగు ఇంకా అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేయండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ అల్లం పేస్టు ఇంట్లో రెడీ చేసింది వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా అప్పటికప్పుడు రెడీ చేసింది వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఎంత బాగుందంటే టేస్ట్ వైజ్ చూసుకున్న అన్నీ కూడా ధనియాల పొడి అండ్ ఇంకా గరం మసాలా అండ్ అల్లం పేస్టు, సాల్ట్ అన్నీ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనము రైస్ కూడా అన్నిటికీ సరిపోవాలి కాబట్టి. అండ్ గరం మసాలా నేను ఇంట్లోనే నూరి పెట్టేస్తానమాట. ఇంకొకటి పసుపు, ఇంకా మనకు మసాలా దినుసులు ఇవన్నీ ఉండే కదా, సాజీరా, పట్టా, ఇలాచి అవన్నీ కూడా వేసుకోండి మసాలా దినుసులు. అండ్ ఒక 2 స్పూన్ కారం వేస్తున్నాను. కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చి వేసాను కదా, మనకు సరిపోతుంది ఆ కారం ఈ కారం. ఎక్కువ కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పెరుగు ఒక చిన్న ప్యాకెట్
పెరుగు అయితే నేను వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ కలుపుకోవాలి కలిసేటట్టు. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను. ఇంకొన్ని మనం రైస్లో యాడ్ చేసుకోవడానికి కొన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, మిగిలిన ఆయిల్ అది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అండ్ ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. హ్యాండ్తో మంచిగా మసాజ్ చేద్దాం చికెన్ మొత్తము. ఒక 2-3 మినిట్స్ అన్న మనకు పడుతుంది అనమాట. మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. చూస్తారు కదా ఎంత బాగుందో. ఇలా కలిపి డైరెక్ట్ కర్రీలా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూస్తేనే అసలు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఆయిల్, పెరుగు, మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మన వెండు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. నాకు ఎక్కడ స్పైసీ అనిపించలేదు. మామూలు వాళ్ళు కూడా కొంచెం స్పైసీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, మంచిగా తినొచ్చు. ఇలా ఇవంతా కూడా మసాజ్ చేయాలన్నమాట. మన చికెన్కి మసాలా, పెరుగు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలిపి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇది ఒక మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనకు రైస్ కావాలి కదా, మన రైస్ అయితే రెడీ చేసుకుందాము. సింపుల్ అండి. ఇందులో ఏమన్నా నేను వెరైటీ ఏమన్నా వేసానంటే ఏం లేదు. కలపడం రావాలి, వేయడం రావాలి, అంతే, ఏం ఉండదు. సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా కలిపాం కదా, ఇదంటే పక్కన పెట్టేసుకుందాము. చూడడానికి నోరు ఊరిపోతుంది, అంత కలర్ఫుల్గా ఉంది కదా. సో పైనుంచి ఒక లెమన్ మర్చిపోయాను నేను. లెమన్ అయితే లాస్ట్లో పెడుతున్నాను, పర్లేదు. లెమన్ గింజలు తీసి ఇప్పుడైతే పొయ్యి వెలిగించి వాటర్ అయితే బాయిల్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పెట్టుకున్నా ఏం పర్వాలేదు, ఇంతే పెట్టాలని ఏం లేదు. చూసారు కదా. ఇప్పుడైతే మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇంకా వేడి వాటర్లో అయితే వేయాలి. వేసేటప్పుడు సాల్ట్ వేసాను నేను, ఒక 2 స్పూను వాటర్లో, బాయిల్ వాటర్లో. మీరు కూడా అలా వేసేసుకోండి. ఇందులో మన కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టండి. ఎంత చక్కగా అయిందంటే చెప్తున్నా. మీరు ఇదే కొలతతో ఇదే పద్ధతిలో ఇలాగే చేశారంటే మీరు కూడా నిజంగా చాలా బాగుంది అంటారు. ఏంటంటే మనం కొంచెం అవి ఇవి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అన్నీ తెచ్చుకొని పర్ఫెక్ట్గా చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు నా వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాను, ఉన్న వాటితోనే మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అయిపోయింది కదా. 80% నేను కుక్ చేశాను, 90% చేయలేదు. ఆ 80% కుక్ అయిన తర్వాత మన రైస్ ఇట్లా గరిటెతో, జల్లిగంటెతో తీసుకొని వాటర్ అస్సలు పడకుండా ఇలా రైస్ అయితే వేసి దాని మించి మన బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసాను నేను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. యాక్చువల్లీ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఇందులో రైస్ సరిపోతుందా, ఎక్కువ బయటికి ఉబ్బుకుతుందా అని. కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది, ఎక్కడ కూడా మెతుకు అనేది బయటికి రాలేదు. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. వేసిన 2 or 3 లెగ్ పీసులు కూడా పిల్లల కోసం నేను పక్కన పెట్టాను అనమాట. ఇలా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకొని ఫైనల్గా అయితే ఇంకా మనము ఇంకా పుదీనా, కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ఇంకా కుంకుమ పువ్వు లేకపోతే ఇంకా ఫుడ్ కలర్ అది వేస్తారు, కానీ నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు. నేను ఏమీ వేయట్లేదు, జస్ట్ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరతో మాత్రమే డెకరేట్ చేశాను. చూస్తున్నారు కదా, ఏం హరీబరీ చేయట్లేదు. ఈ రైస్ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా సరిపోతుందని నాకు. ఇంకా పైనుంచి అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం బయట పెట్టుకుంటే బాగుండేది, ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసాను కాబట్టి కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. పైనుంచి మనము వంపుకున్నాం కదా, గంజి వార్చుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్ 3 స్పూన్స్ అలా పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను చెప్పడం కాదు, మీరు ఇలాగే ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పొయ్యి పైన అయితే పెట్టేసి స్టవ్ అయితే ముట్టించేసాను అనమాట. మామూలుగా పెనం ఏం పెట్టకుండా డైరెక్ట్ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేశాను. మళ్ళీ పెనం పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ ఒక 40-35 మినిట్స్ నేను కుక్ చేశాను, మ్యాక్సిమం సిమ్లోనే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఎలాంటి హడావిడి లేకుండా చాలా బాగా వచ్చిందండి. ఆయిల్ ఎక్కువ అవ్వలేదు, అలాగని మెత్తగా అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తేనే తెలుస్తుంది కదా, వేడి వేడిగా ఉంది. మీకు తెలియాలి కాబట్టి నేను ఇంకా ఒక వెడల్పాటి బౌల్ వేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయలేదు, కారం, ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఘాట్ ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చండి. ఎంత బాగుంది కదా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో ఏవి చూసినా మీ అందరికీ